నమస్తే. గత కొన్ని సంవత్సరాల నుంచి బయట హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, వాటిల్లో ఉండే బిజినెస్‌కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. కారణం ఏమై ఉండొచ్చు అని ఒకసారి మనం ఆలోచించుకుంటే, మనము మన అమ్మలు గాని, అమ్మమ్మలు గాని వండినప్పుడు 3 పూట్ల ఒకప్పుడు ఇంట్లోనే భోజనం చేసుకునేవాళ్ళం. కానీ రాను 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 జనరేషన్ మారుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కామన్‌గా ఇంట్లో వండుకొని తినే అంత ఓపిక లేకపోవడమా? లేకపోతే ఇంట్లో ఉన్న ఫుడ్‌కి మనము ఇంట్రెస్ట్ చూపియకపోవడమా? హోటల్స్‌లో ఉన్న ఫుడ్డే అంత టేస్టీగా ఉందని అనుకోవడమా? కారణాలు ఏవైనా కావచ్చు, బయట ఉన్న హోటల్స్‌లో, రెస్టారెంట్‌లో విపరీతమైన డిమాండ్ అనేది పెరిగింది. సమయం ఏదైనా కావచ్చు, సందర్భం ఏదైనా కావచ్చు. అర్ధరాత్రి 1:30, 2 వరకు కూడా మనకు హోటళ్ళు, రెస్టారెంట్లు మెయిన్ ట్విన్ సిటీస్‌లలో ఓపెన్ ఉంటున్నాయంటే దానికి కారణం మనమే. మనమే అంటే మన అందరము ఇంట్లో తినడానికి ప్రిఫరెన్స్ తగ్గించి హోటల్‌లో, రెస్టారెంట్‌లో ఎక్కువగా ఎనీ పార్టీ ఒక బర్త్‌డే పార్టీ అయినా సరే, ఎనీ వెకేషన్ మనం హోటల్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఈవినింగ్ మన హైదరాబాద్ సిటీలోనే భరత్ నగర్ ఏరియాలో 352 కిలోల కుళ్ళిన మాంసంని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. అంటే లోపం ఎక్కడ జరుగుతుంది? ఏదైనా సరే మేము ఏ మాంసం అమ్మినా సరే, ఎన్ని రోజులు నిల్వ చేసినా సరే, తినడానికి కస్టమర్స్ రెడీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు అనుకోవడం వల్లనే ఇలా కుళ్ళిపోయిన మాంసాన్ని ఫ్రిడ్జుల్లో వారం, 10 రోజులు పెట్టి కూడా మళ్ళీ వాటిని ఫ్రెష్‌గా వండి మన ముందు పెడితే మనం ఇంట్రెస్ట్ తోటి తింటున్నందుక ఎక్కడ జరుగుతుంది అసలు లోపం? ఎన్నో సార్లు గత నెల కూడా సికింద్రాబాద్‌లో దాదాపుగా 610 కిలోల కుళ్ళిన మాంసంని పట్టుకోవడం జరిగింది. అంటే లైసెన్స్ లేకుండా వితౌట్ లైసెన్స్ తోటి ఎఫ్ఎస్ఐ కూడా లైసెన్సులు లేని రెస్టారెంట్లు ఇప్పటికి కూడా హైదరాబాద్‌లో చలామణి అవుతూనే ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా చూసుకున్నట్లయితే నయాగరా హోటల్లో మటన్ మాంసం అని చెప్పేసి వాళ్ళు కుక్క మాంసాన్ని పెట్టిన సందర్భం కూడా మనం చూసినాం. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఇది. ఇదంతా ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే లోపం మన దగ్గరే ఉంది. తినే వాళ్ళ దగ్గరే ఉంది. కానీ ఒక చిన్న విషయం ఆలోచించండి. కొంతమంది వాళ్ళ ఇమేజ్‌ని చూయించుకోవడం కోసం పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. రోడ్ సైడ్ ఫుడ్‌కి అనేది అస్సలు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ రోడ్ సైడ్ ఉండే ఫుడ్ ఒక టిఫిన్ సెంటర్ కావచ్చు, భోజనం కావచ్చు, ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా అనేది ఉంటుంది. కానీ వాటిని ఏందంటే మనము మన ఇమేజ్ అనేది డ్యామేజ్ అయిద్దని చెప్పేసి అక్కడ తినడానికి సంకోచిస్తూనే ఉంటాం. ఏదేమైనప్పటికీ ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఈ రెస్టారెంట్స్ వాటికి మాత్రం స్పెషల్‌గా మనము పర్మిషన్ ఇస్తున్నది అధికారులు ఎవరో కాదు. తినడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్న మనమే వాళ్ళకు మనం పర్మిషన్ ఇస్తున్నాం. దయచేసి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం స్పెషల్‌గా మెన్షన్ చేయడానికి కారణం అయితే ఇదే. రీసెంట్‌గానే 350 కిలోలు అంటే నాట్ ఏ జోక్. అలా ఇది ఫుడ్ విషయంలో పక్కన పెడితే బిస్కెట్ల విషయంలో కావచ్చు, కల్తీ అనేది ప్రతి దాంట్లోనే ఉంది. రబ్బర్ టమాటాలు వచ్చిన సందర్భం కూడా చూసినాం. రబ్బర్ కోడిగుడ్లు కూడా వచ్చిన సందర్భం చూసినాం. అలాగే మన ఇంట్లో వండుకునే బియ్యం, రైస్ కూడా మన వైట్ రైస్, బ్రౌన్ రైస్ కాదు, వైట్ రైస్ కూడా రబ్బర్‌వి కూడా వచ్చినాయి. వాటర్‌లో పోయగానే తేలిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది ఎక్స్‌పీరియన్స్ చేశారు. అవి చూడ్డానికి నార్మల్‌గానే కనబడతాయి బియ్యం. బట్ అవి వండిన తర్వాత, తిన్న తర్వాత అరుగుదల విషయంలో ఏదైతే మనకు డైజెషన్ ఉంటుందో అక్కడ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అసలు విషయం అక్కడ బయటపడుతుంది. టమాటాలు కావచ్చు. అంటే ఒక వెజిటబుల్ విషయంలో, కూరగాయల విషయంలో కూడా ఇలా జరుగుతుంది. బియ్యం విషయంలో అలాగే జరుగుతుంది. అంటే మన ఇంట్లోకి తెచ్చుకునే ఒక నిత్యావసర వస్తువు విషయంలోనే ఇలా ఉంది అంటే, మనమే స్వయంగా ఒక రెస్టారెంట్‌కెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెడుతున్నామంటే, అతని కిచెన్‌లో ఎలాంటి మాంసాన్ని నిల్వ చేస్తున్నాడు? ఎన్ని రోజుల క్రితం తీసుకొచ్చాడు? ఇది అసలు ఎవరన్నా మనం గమనించగలుగుతామా? పైన బోర్డు చూసేసరికి మనకు చాలా క్లియర్‌గా, క్లీన్‌గా, నీట్‌గా కనబడుతూ ఉంటది. చాలా అఫీషియల్‌గా కనబడుతూ ఉంటది. ఎనీ రెస్టారెంట్, ఎనీ హోటల్. బట్ ఒక రోడ్ సైడ్ ఉన్నదానికి బోర్డ్ అనేది ఉండదు. స్పెసిఫిక్‌గా ఒక ప్లేస్ అనేది ఉండదు. వాటిని మనం చిన్న చూపు చూస్తూనే ఉంటాం. రెస్టారెంట్ అఫీషియల్‌గా ఉందంటే, ఒక లగ్జరీ ఏరియాలో, అఫీషియల్ ఏరియాలో ఉంది అంటే మనం చాలా టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాం. భోజనం కూడా చాలా ఇంట్రెస్ట్‌తోని తింటూ ఉంటాం. కుటుంబ సమేతంగా ఎళ్లి మరీ తింటూ ఉంటాం. లోపం అనేది స్పెషల్‌గా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే మనలోనే ఉంది. దయచేసి ఇంట్లోనే ఎక్కువగా భోజనం చేయడమైనా, టిఫిన్ చేయడమైనా ఇంట్లోనే ఎక్కువగా తినడానికి ఇంట్రెస్ట్ చూపియాలని చెప్పేసి నేను కోరుతున్నా. దయచేసి బయట ఫుడ్ విషయంలో తగ్గించుకోండి. ఇప్పటి జనరేషన్ ముఖ్యంగా ఏందంటే ఎన్నో అలవాట్లకు గురవుతూనే ఉంది. స్మోక్ కావచ్చు, డ్రింక్ కావచ్చు, ఎనీ అదర్ ఇష్యూస్ ఎన్నో రకరకాలుగా అలవాటు పడి ఉందన్నమాట ఇప్పటి ఇప్పటి యువతరం. ఓకేనా? దయచేసి ఇదంతా గుర్తిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.